ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు ఆదర్శ దంపతులను చూసుంటాం గాని ఆదర్శంగా ఉండాలనుకోని అల్లరి పాలయ్య దంపతుల్ని చూసారా? ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ along with Pathas Praveen and team. నన్ను కొరికేరో వరోరి యోగి నన్ను గిల్లేరో ఆశలు పెట్టుకోకే. నేను ఇప్పుడే క్యాంప్కి వెళ్తున్నాను. ఏంటండి మీరు ఎప్పుడు చూసిన క్యాంపులు అంటారు? పక్కింటి సుబ్బారావు అసలు ఎక్కడికైనా వెళ్తాడా? అలా వదిలి వాళ్ళ ఆవిడ ఎలా ఉంటుందని చెప్పాను. కత్తిలా ఉంటది అన్నారండి. నువ్వు ఎలా ఉంటావు? సుత్తులా ఉంటానన్నారు. చూసావా, ఆన్సర్ ఇక్కడే ఉంది కదా. అయ్యో కాదండి, మర్చిపోయాను. నాకు పచ్చని పెళ్ళము మెత్తటి మొగుడు ప్రోగ్రానికి వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచో నేను ఆశలు పెట్టుకున్నాను కదండి. ఎల్లు, నేను 2 రోజుల తర్వాత వస్తా. క్యాంప్కి వెళ్తాను, ఓకేనా? సరేలే, వెళ్ళండి అయితే. వెళ్తాను. ఓకే. అందరికి వర్షంలో కప్ప, ఈ యాంకరింగ్ లో వర్షినియే గొప్ప. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పచ్చని పెళ్ళ మెత్తని మొగుడు. అరే ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది మేడం. కెమెరా బటన్ ఆన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నీ నోట్ల మన్ను పోయ్యా. అవును, మనం ఇంటర్వ్యూ చేసే ఇల్లీనా, ఇవాళ వెళ్దాం నా మేడం. సర్ప్రైజ్ చేద్దాం. మూతికి మాస్క్ కట్టుకోండి. ఓకే ఓకే. కొడుకు కోడలు సెలెక్ట్ అయ్యారు. నా కొడుకు కోడలు ఎవరు లేరు. పెన్షన్ డబ్బులకు నేనే అప్లై చేశాను. మీరే సెలెక్ట్ అయింది? నేను సెలెక్ట్ అయ్యానా? ఎవరు మీరు? పింఛన్ డబ్బులు కాదండి, నేనండి. గుర్తుపట్టలేదా నన్ను? అయ్యో, ఎందుకు గుర్తుపట్టలేదండి బాబు? పచ్చని పెళ్ళం మెత్తని మొగుళ్ళో యాంకరు. మిమ్మల్ని మీ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. మీ ఆయన్ని పిలవండి. అదేంది, నా మొగుడు ఇప్పుడే ఊరికెళ్ళాడు, ఏం చేయాలి? అంటే ఈ రోజే చేసేయాలండి అర్జెంట్ గా? ఈ రోజే చేయాలండి. 100 మంది క్యూలో ఉంటే ఈ రోజు మీకు అవకాశం ఇచ్చాం, స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పేసి. సరేలేండి, అయితే మీరైతే వెళ్ళి అన్ని సర్దుకోండి. నేను కూడా వెళ్ళి మా ఆయన గారిని అరేంజ్ చేసుకుంటానండి. అదేంటండి? అయ్యో సారీ, అంటే మాది అరేంజ్ మ్యారేజ్ కదా. ఓకే ఓకే. ఏ కెమెరామెన్ ఇట్రా, లైట్స్ అట్ అరేంజ్ చేసుకుందాం మనం. అబ్బా, మా ఆయన చూస్తానేమో లేడురా నాయన. ఇప్పుడేమో వాళ్ళేమో వచ్చారు. ఇప్పుడు నా మొగుడుగా పక్కనే యాడ్ చేయమంటే ఎవరు చేస్తారో ఎందుకు. నమస్కారం సార్. నా పేరు సహాయరావు. నేను అందరికి సహాయం చేస్తూ ఉంటాను. ఏమండి, మీరు నాకు ఒక సహాయం చెయ్యాలండి. నాకు టీవీ షోలో చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. అయితే ఆ షోలో ఈ రోజే చెయ్యాలంటండి. మీరు 1 గంట సేపు నా మొగుడుగా యాక్ట్ చేయరా? అయితే నా నవరంధ్రాల నుంచి నవరసాలు తీస్తానండి. అన్ని నవరంధ్రాల నుంచి వద్దండి, ఒక్క నంధ్రంలో తీస్తే చాలండి. చేద్దామండి. వెళ్దామండి, రండి. ఇదేనా మీలు? అదేనండి. హలో అండి. హాయ్ అండి. మీరు మా ఆయన గారండి. మన ఫోటోలో ఉంది ఆయనేనండి. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది కదండి. అయ్యో, మొగుడిని మార్చుకోవాలంటారు కదా పెళ్ళయ్యాక. అవును, మార్చుకోవాలి. మార్చుకున్నానండి. మరి ఇంత మార్పా? సరే అండి, మనం షో స్టార్ట్ చేద్దాము. మన షో కోసం లైవ్ లో చూడడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు తెలుసా. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో పచ్చని పెళ్ళాం మెత్తని మొగుడు. మీ భార్య మీద మీ ప్రేమ ఎలా ఉంటది? లోపట్నే ఉంటదండి, బయటికి చూపించుకుంటామా? ఏం చెప్పావురా? అవునండి, మీరు చెప్పండి. భర్త అంటే ఎలా ఉండాలి? గాడిదలా ఉండాలండి. అదేంటి? అంటే గాడిది బరువు అంతా మోస్తది కదండి, అలానే భర్త కూడా బరువు బాధ్యతలన్నీ మోస్తాడని చెప్పేసేసి గాడితో పోల్చారు. గాడిద పాలు చాలా విలువైనట. గాడిద ఇస్తుందా మరి? అడగండి అన్నే. మా పచ్చని పెళ్ళాం మెత్తని మొగుడు తరపున అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, మేము వెళ్ళొస్తామండి. సరేనండి, థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారండి. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రండి. నేనున్న సహాయం రావు, నేనున్నా. ఓకేనా? ఏం అనుకోకండి. చాలరా. ఆదర్శ దంపతులు భార్య చూడండి. పిచ్చోలా తయారైందండి. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారే? చూసా, మొత్తం టీవీలో చూసా. ఎవర్రా ఈడి భార్యను పట్టుకొని? చెప్పవే. ఏమండి, ఆయన నా మొగుళ్ళే అండి. సారీ అండి. లోపలికి వచ్చామంటే అంత బయటలా. సారీ సార్, ఏమనుకోకండి సార్. ఏటండి, మీరు ఏమి చేయరు, ఎవరిని ఏ చేయనివ్వరు. ఏం మాట్లాడుతున్నావే? అదేనండి యాక్టింగ్ అండి. యాక్టింగ్ కాదే, ఎందుకు అలా చేసావు? నేను ఉన్నాను కదా. అయ్యో, వాళ్ళేమో సడన్ గా వచ్చి ఎపిసోడ్ పెడతామన్నారు. మళ్ళీ మిస్ అయిపోతాను కదా. నా కోరిక ఆశయం ఏంటో మీకు తెలుసు కదండి. సర్లే, ఆశయం తీరింది కదా. ఒక్కల షో మా అంటే 2 ముగ్గురు చూస్తారు, ఎవరు చూడు. ఇక మార్కెట్కి వెళ్దాం పదా. పదండి, మార్కెట్కి వెళ్దాం రండి. మీరు పచ్చని పిల్లం మెత్తని మొగుడు ఎక్కడ ఉన్నారు మేడం? మెత్తని మొగుడు ఆఫీస్కి వెళ్ళాడండి. మరి ఈయనెవరు మేడం? నేనే మొగుడిని. నువ్వెవడయ్యా?
వచ్చారు మీ మెత్తటి మొగుడు ఏడి? మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళారండి. జరగండి, కొద్దిగా జరగండి. ఏమండి టమాటాలు ఇస్తారా? సార్ పచ్చని పిల్లం మెత్తటి మొగుడు మీరే కదా? ఒసేయ్, నేనే ముగ్గునని చెప్పు, వాడు కూడా అనుకుంటున్నారు. నీతో పాటు నన్ను కూడా కుమ్మేస్తారు. నువ్వు ఎవరో నాకు తెలియదండి. ఎవరో నాకు సంబంధం లేదండి. మేము మీకు పెద్ద ఫ్యాన్స్ అండి. మీ మీద మేము ఫ్యాన్స్ క్లబ్ ఓపెన్ చేశామండి. నీ ఫ్యాన్స్ తగలయ్యా, నీకు అర్థం కావట్లేదే, మొగ్గుని నేనే. నరికేయండి, ఆ ఈడియట్ని చంపేయండి. అరే నువ్వు వెళ్తావు నరికేస్తున్నావు. సెల్ఫీ తీసుకుంటారా? తీసుకోండి, తీసుకోండి. ఈ శాఖలే వద్దంటుంది. సహాయం చేస్తూ ఉంటాం అందరికి. సరే అండి, సరే అండి. అసలు ఈ ఊర్లో మనం బతకలేకపోతున్నాం. మన ఆస్తులన్నీ అమ్మి 5 కోట్లు పట్టుకొని వచ్చిన మనం వేరే దేశాలకు వెళ్ళి బతుకుతాం ప్రసాద్. పాపం ఆయన దవడపలు రాలితే ఆయన గీన అంటే. హలో, మెత్తని పెళ్ళం గట్టి మొగడా? కొద్దిగా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ రండి. వచ్చేసామండి. ఏం లేదండి, మీరే ఎలానైనా కాపాడాలి. నా భార్య నేను చాలా బాగా చూసుకోవాలనేసి నా ప్రాపర్టీస్ అన్ని అమ్మి 5 కోట్లు తెచ్చానండి. నా భార్యని ఇక్కడ ఉంచి నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాను. విదేశాలకు వెళ్ళి నేను పెట్టుబడి పెట్టి మంచి డబ్బులు తీసుకొని వస్తా. అప్పటి వరకు నా భార్యని మీరే జాగ్రత్తగా చూసుకున్నామండి. ఈ సూట్ కేసు నాది. ఈ సూట్ కేసు అయినదే, కానీ ఇందులో ఉన్న డబ్బులు నావి. సరేనండి, థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూ చేసింది చూడు, ఆ ఫోటోలో కూడా ఉన్నది. నేనే కదా మన మొగుడు, నేనే కదా వాడు కూడా వస్తాను మీరు అంటారండి. మెత్తని మొగుడు కాదా? మెత్తని మొగుడు ఎప్పుడైనా మెత్తని మొగుడు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? మనో గారు చాలా బాగుంది. కార్తిక్ కొత్త కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే బాగుంది. మొత్తం మీద ప్రవీణ్ గాని చాలా బాగా చేశారు. ఆవిడ యాంకర్ అందరూ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్ జాబ్. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? కెవ్వు కార్తీక్, ప్రవీణ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఐడియా బాగుంది. వర్షిని బాగా చేసామమ్మా, శ్రీదేవి మీ అందరూ బాగా చేశారు. టోటల్ గా బాగుంది. జడ్జెస్ స్కోర్స్. జడ్జెస్ కేవో కార్తిక్ అండ్ ప్రడాస్ ప్రవీణ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.